హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన మసాలా ఫిష్ ఫ్రైతో అయితే వచ్చేసానండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో అంతే టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. దీనికోసం నేను ఫిష్ అయితే ఇలా కట్ చేసి నీట్‌గా పొడవుగా కట్ చేసినవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర, అలాగే కరివేపాకు తరుగు అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఈ తరుగులోనే మ్యాజిక్ అంతా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మసాలా పౌడర్స్‌తో పాటు ఈ తరుగనేది మిక్స్ అవ్వడం వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అవన్నీ కూడాను పీసులకైతే మనం ముందుగా పట్టించి పెట్టుకుంటాం కదా! నిదానంగా టైం అయితే పడుతుందండి. నిదానంగా ప్రతి పీస్‌కి కూడా పట్టుకునేలాగా చూడండి. ఎందుకంటే మనం కలుపుతూ ఉన్నప్పుడు మనం సాల్ట్ అయితే యాడ్ అయితే చేసాం. దానివల్ల కొంచెం వాటర్ అయితే వస్తుందండి. దానివల్ల నిదానంగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేలాగా ప్రతి పీస్‌ని వదలకుండా విడివిడిగా మీరు నీట్‌గా మన ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, కారం పట్టేలాగా చూసుకోండి. ఒకవేళ మరింత కారం కావాలి అనుకుంటే కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఈ ఫిష్ ఫ్రై అనేది కొంచెం స్పైసీగానే ఉంటుంది. కానీ నేను చెప్పిన కొలతల ప్రకారం వేశారంటే సరిపోతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా సాల్ట్ తక్కువ తినేవారైతే తగ్గించుకోండి తప్పించి, మిగతా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? మనం కలుపుతున్న కొద్దీ చక్కగా వాటర్ అయితే వచ్చి ఇలా ముక్కలన్నిటికీ కూడా ఎంత బాగా పట్టుకుందో. కొంచెం టైం పడుతుందండి. కానీ ముక్కలు ఇలా కనిపించాలనమాట. మొత్తం మీరు అప్లై చేసిన తర్వాత ముక్కలనేవి మనకు ఇలా కనిపించాలి. అప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. అప్పుడే టేస్ట్ అయితే బావుంటుంది. చూస్తున్నారు కదా! 1 అవర్ తర్వాత తీసామంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. ఇక మనకు ఇది ఫిష్ ఫ్రై అనేది చేసామంటే టేస్ట్ ఇంకా అడగనవసరం లేదు. పిల్లలకు కూడా అంత బాగా నచ్చుతుందనమాట. ఒకవేళ మీలో ఎవరికైనా ముల్లులు ఫిష్ తినని వారైతే ఇలా ఫ్రై చేసి పెట్టడం వల్ల కూడా పిల్లలనేది కూడా ఇష్టంగా తింటారండి. పులుసులో కంటే ఇలా ఫ్రై చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా! చక్కగా మనకు ఒక ప్యాన్‌లో ఆయిల్ అయితే వేసుకున్నాం. తర్వాత ఈ పీసులనేది వేసుకొని అటు ఇటు ఇంకా ఫ్రై అనేది అందరికీ తెలిసిందే కదండీ! కానీ కంపల్సరీ దీంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి మసాలా అంతా పట్టించిన తర్వాత 1 అవర్ అయితే వదిలేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ ఫ్రై అయితే చేసుకోవాలండి. అప్పుడే దీనికి టేస్ట్ కానీ, ఫ్లేవర్స్ కానీ బావుంటాయన్నమాట. ఇక మన ఛానల్‌ని ఎవరన్నా కొత్తగా చూసేవారైతే తప్పకుండా మన ఛానల్‌లో మిగతా రెసిపీస్ కూడా చూడండి. ఎందుకంటే మన ఛానల్‌లో అన్నీ కూడాను సింపుల్ రెసిపీసే ఉంటాయి. అంతేకాకుండా మధ్య మధ్యలో నేను వాళ్ళకి యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ కానీ, లేదంటే యాక్సెసరీస్ కానీ, షాపింగ్ కూడా పెడుతూ ఉంటాను. మీరెవరన్నా చూడనట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే లైక్ అయితే చేయండి. అంతేకాకుండా ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. చూస్తున్నారు కదా! మన ఫిష్ ఫ్రై అనేది ఎంత మంచి కలర్ వచ్చిందో. అలాగే వన్ సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకోవాలండి. ఎందుకంటే 2 వైపులా కూడా కాలాలి కదా! నీట్‌గా కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చింది ఈ రెసిపీ అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత బావుందో. ఇది చూడ్డానికే కాదండి, టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బావుంటుంది. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ, లేదంటే మన స్పెషల్ డేస్ అప్పుడు ఇలా ఫిష్ ఫ్రై అనేది వెరైటీగా చేసుకోవాలి అన్నప్పుడు తప్పకుండా నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్‌తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా నచ్చినట్టయితే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే త్వరగా వచ్చేస్తుంది. మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై. మీలో ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.